కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడుతుందని బీసీ నేతలు ధ్వజమెత్తారు. 42% రిజర్వేషన్లపై బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందని ఆక్షేపించారు. బీసీ రిజర్వేషన్లు జీవో ద్వారా అయితే మిగతా రాష్ట్రాలు చట్టబద్ధతను ఎందుకు కోల్పోతున్నాయని ప్రశ్నించారు. జీవో రాకముందే ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లాడని, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏమైందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు చట్ట సవరణకు ఎందుకు కొట్లాడతావి అంటే కేవలం ఎలక్షన్ల పోవాలి, మీరు జీవో ఇచ్చినట్లు ఇవ్వాలి, పోయినట్లు పోవాలి. మీరు జీవో ఇవ్వక ముందే గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, మేడ్చల్ సంబంధించిన వ్యక్తి ఇలా కోర్టులో వేసి హైకోర్టులో మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎవరైనా వేస్తారేమో చూద్దాం అంటారు కదా, ఇయ్యక ముందే వేసారు కదా, దానికి మీ సమాధానం ఏంటి? కామారెడ్డిలో పెద్ద సభ, విజయోత్సవ సభ పెడదామన్నారు జీవో ఇచ్చి, మరి ఆ సభ ఏమైంది? ఆ సభకు రాహుల్ గాంధీ వస్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? పోనీ సిద్ధరామయ్య గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు కదా, కనీసం ఆయనను పిలిచి ఏమేమి సాధించారు మీరు బీసీలకు, సప్లాలు ఇచ్చిండ్రా? ఇదే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చిండ్రా? అంటే కేవలం బీసీలను మోసం చేయడానికి, బీసీలను మోసం చేసి నయవంచన చేయడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర తప్ప వేరే ఏం లేదు.